ఈరోజు ఈ వీడియోలో నేను ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్‌ని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నా. ఆ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, హౌ టు ఎర్న్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద పీపుల్. అంటే జనాల నుండి మనం మర్యాదని ఎట్లా సంపాదించుకోవాలి. దేర్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ వేస్. కొందరికి ఎట్లా అంటే మనం రెస్పెక్ట్ ఇస్తే మనకు రెస్పెక్ట్ వస్తదని అనుకుంటారు. కొందరు మనం హెల్ప్ చేస్తే మనకు రెస్పెక్ట్ వస్తదనుకుంటారు. కొందరు మనం వేరే వాళ్ళకి ఏదైనా వాల్యూని యాడ్ చేస్తే మనకు రెస్పెక్ట్ వస్తదనుకుంటారు. బట్ దేర్ ఈస్ ఎ సైకాలజికల్ థింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ థట్. సో దేర్ ఆర్ 3 సీక్రెట్స్. అంటే నాకొచ్చిన సీక్రెట్స్ ఏంటంటే ఒక 3 సీక్రెట్స్ వచ్చినాయి. ఈ 3 సీక్రెట్స్‌ని మనం డే టు డే లైఫ్‌లో అప్లై చేస్తే యూ విల్ ఎర్న్ రెస్పెక్ట్ వితౌట్ గివింగ్ రెస్పెక్ట్ ఆల్సో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిజినెస్ మ్యాన్ చూడండి. హి డజంట్ గివ్ రెస్పెక్ట్ టు ఎవ్రీబడీ. బట్ ఎవ్రీబడీ రెస్పెక్ట్స్ హిమ్. అదొక పొలిటీషియన్ చూడండి. ప్రతి ఒక్కరికెళ్లి రెస్పెక్ట్ చేయడు. ప్రతి ఒక్కరికి వాల్యూ యాడ్ చేయడు. బట్ స్టిల్ హి గెట్స్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. పాత రోజులలో కింగ్స్ ఉంటారు. రూలర్స్ ఉంటారు. సో వాళ్ళకందరూ రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకు? దే డోంట్ యాడ్ వాల్యూ టు ఎనీబడీ అండ్ దే డోంట్ రెస్పెక్ట్ ఎనీబడీ. బట్ స్టిల్ దే ఆర్ గెట్టింగ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద పీపుల్. దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ సైకాలజీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో, ఆ టాపిక్‌ని నేను టార్గెట్ ఇద్దాం అనుకుంటున్నా. సో, ఈ టాపిక్‌ని గనక మీరు కేర్‌ఫుల్‌గా చూసి, ఫుల్‌గా అటెన్షన్ పే చేసి, నేను చెప్పిన పాయింట్స్‌ని మీ డే టు డే లైఫ్‌లో కొంచెం ప్రాక్టీస్ అవసరం. అది ఒక్క రోజుతో రాదు. కొంచెం ప్రాక్టీస్. అట్‌లీస్ట్ ఒక 6 మంత్స్ ఆఫ్ ప్రాక్టీస్ మనం ఎవ్రీడే కాన్షియస్‌గా దీన్ని చేస్తుంటే డెఫినిట్‌గా దీని నుంచి మనకు బెటర్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. సో, అదేంటంటే 3 సైకాలజికల్ వేస్ అనొచ్చు. 3 సైకాలజికల్ సీక్రెట్స్ అనొచ్చు. టు ఎర్న్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద పీపుల్. సో, ద 3 సైకాలజికల్ సీక్రెట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఈస్ బీ అన్‌ప్రెడిక్టబిలిటీ. మనం అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉండాలంటే మనం చేయాల్సిందేంటి? నువ్వు ఎలాంటి వాడివనేది, నువ్వు నెక్స్ట్ ఏం చేయబోతున్నావు అనేది ఎవరికీ అర్థం కానియొద్దు. కొందరుంటారు ఓపెన్‌గా ఉంటారు. ప్రతి ఒక్కటి అందరికి చెప్పేస్తారు. ప్రతి ఒక్కటికి అందరికి రివీల్ చేసేస్తారు. వాళ్ళ నెక్స్ట్ మూవ్స్ ఏంటో అందరికి చెప్పేస్తారు. వాళ్ళ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటో అందరికి చెప్పేస్తారు. సో, దానివల్ల మీరు గమనించండి. మీరు ఎప్పుడన్నా అందరి జనాలకి టూ మచ్‌గా రివీల్ చేస్తే, అక్కడి నుండి రెస్పెక్ట్ తగ్గడం మీకు కనబడుతది. గమనించండి. వెన్ యూ రివీల్ సంథింగ్ టు సంబడీ ఎక్కువ చెప్పేసేయండి. రైట్? నువ్వు చేసే ప్రతి ప్లాన్ వాళ్ళకి చెప్పండి. నువ్వు చేసే ప్రతి మూవ్ వాళ్ళకి చెప్పండి. మెల్లి మెల్లిగా వాళ్ళు నీకు రెస్పెక్ట్ ఇవ్వడం తగ్గించేస్తారు. అండ్ యూ ఆర్ మోర్ రిలయబుల్ వాళ్ళకి. వాళ్ళ దృష్టిలో ఏంటంటే మనం చాలా రిలయబుల్ అనమాట. ఎందుకు రిలయబుల్ అంటే, "ఏ వాడు ఏది దాసుకోడురా అన్నీ నాకు చెప్పేస్తాడు" అన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు జనాలు నీకు రెస్పెక్ట్ తక్కువిస్తుంటారు. సో, దాన్ని నువ్వు గమనిస్తే నీకు అర్థమవుతది. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే యూ హావ్ టు బి అన్‌ప్రెడిక్టబుల్. కొన్ని కొన్ని సార్లు మనం ఎదుటి వాళ్ళకి ఎంత చెప్పాలనుకున్నా దాన్ని తగ్గించుకోవాలనమాట. అదేంటంటే కొన్ని కొన్ని మన వరకే ఉంచుకోవడం బెటర్. ఇప్పుడు ఫ్రెండ్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చెప్తా మీకు అర్థం కావాలంటే. నాకొక ఫ్రెండ్ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్. ఆ ఫ్రెండ్‌కి ఏం చెప్తా, "అరే మామ పార్టీ ఉంది రారా" అని పిలుస్తా. వాడొస్తాడు. ఇంకోసారి కూడా రారా అని పిలుస్తా. వస్తాడు. ఇంకోసారి కూడా రా అని పిలుస్తా. వస్తాడు. నెక్స్ట్ టైమ్ నుంచి ఏమని పిలుస్తా, అంత ఇన్ ఇన్ ఇంపార్టెన్స్ ఇయ్యను. ఎందుకంటే అరే వాడు పిలవంగానే వచ్చేస్తాడు రా. అదే ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు పిలిస్తే ఒకసారి వచ్చిండు. సెకండ్ టైమ్ రాలే. థర్డ్ టైమ్ రాలే. అప్పుడు ఫోర్త్ టైమ్ నేను వాడిని కొంచెం జాగ్రత్తగా పిలుస్తా. అరే వీడొచ్చారో రారో గ్యారంటీ లేదురా. కాబట్టి వీడిని కేర్‌ఫుల్‌గా పిలవాలని. సో, అక్కడ సెకండ్ ఫ్రెండ్ ఏంటంటే హి ఈస్ అన్‌ప్రెడిక్టబుల్. వాడెప్పుడొస్తాడో, ఎప్పుడు రాడో వానికంటూ ఒక ఓన్ డెసిషన్ ఉంది. కాబట్టి అక్కడ ఏం జరిగింది? హి యూజ్డ్ యాబ్సెన్స్ టు ఎర్న్ రెస్పెక్ట్. సో, ఇన్ ద సేమ్ వే మనం ఏం చెప్తున్నాం ఫ్రెండ్స్, ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ కూడా కొన్ని కొన్ని మీటింగ్స్ నుండి చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్‌ని పొలిటికల్ లీడర్స్ కావాలని క్యాన్సెల్ చేస్తారు. ఎందుకు? టు ఎర్న్ ద రెస్పెక్ట్. అదొక సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోస్ ఉంటారు చూడండి. వాళ్ళు కొన్ని కొన్ని సార్లు కావాలని కొన్ని కొన్ని సార్లు యాబ్సెన్స్‌ని క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఆ యాబ్సెన్సే వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్‌నిస్తది సైకాలజికల్‌గా. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. మీరు మీ ఫ్రెండ్స్ మధ్యలో అయినా, కలీగ్స్ మధ్యలో అయినా, జాబ్‌లో గాని, ఎక్కడైనా గాని ఆల్వేస్ ట్రై టు క్రియేట్ ఎ సెన్స్ ఆఫ్ యాబ్సెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్. దట్ యాబ్సెన్స్ విల్ మేక్ యూ ఎర్న్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద పీపుల్. అండ్ ఇక్కడ ఇంకోటి కూడా ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్తా దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగా రెస్పెక్ట్ ఇచ్చేదెవరికి? దేవుడికి. రైట్? సో, దేవుడు గమనించండి. నువ్వెన్ని పొర్లు దండాలు పెట్టుకున్నా, ఎన్ని సార్లు మోకాళ్ళ మీద నిలబడి మొక్కినా దేవుడు దగ్గర రాడు. హి ఈస్ కంప్లీట్‌లీ అన్‌ప్రెడిక్టబుల్. యూ కెనాట్ ప్రెడిక్ట్ గాడ్. దట్స్ వై యూ రెస్పెక్ట్ గాడ్. సింపుల్ లాజిక్. యాస్ సింపుల్ యాస్ థట్. మనం దేన్నైతే ప్రెడిక్ట్ చేస్తామో దానికి మనం రెస్పెక్ట్ ఇయ్యం. దేన్నైతే మనం ప్రెడిక్ట్ చేయలేమో దానికి డెఫినిట్‌గా రెస్పెక్ట్ ఇస్తాం. ఇది సైకాలజికల్ వేగా. అది ఇంటెన్షనల్‌గా అవ్వదు. సైకాలజికల్‌గా మనం రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తామనమాట. సో, దట్స్ ద థింగ్ ఫ్రెండ్స్. అండ్ సెకండ్ వన్ ఈస్ ద పవర్ ఆఫ్ సైలెన్స్. గమనించండి. మనం ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు కావాలని ఇంటెన్షనల్‌గా కొన్ని గ్యాప్స్ పెట్టండి. అంటే మాట్లాడుతూ, మాట్లాడుతూ సడెన్‌గా మాటలు ఆపేయండి. ఆపేసినప్పుడు ఏమైతదంటే, ఆ కన్వర్జేషన్‌లో, ఆ కమ్యూనికేషన్‌లో ఒక గ్యాప్ క్రియేట్ అయితది. ఆ గ్యాప్ క్రియేట్ అయినప్పుడు అపోజిట్ పర్సన్ కొంచెం డెస్పరేట్‌గా ఫీల్ అవుతాడు. అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాడు. ఆ గ్యాప్‌ని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాడు. సో, వెన్ దే ట్రై టు క్లోజ్ ద గ్యాప్, యూ ట్రై టు ఇంక్రీజ్ ద గ్యాప్. అంటే నువ్వు సైలెన్స్‌ని పెంచు మాట్లాడలో. సో, ఎప్పుడైతే ఒక మనిషి మాట్లాడేటప్పుడు చాలా సైలెంట్‌గా, కేర్‌ఫుల్‌గా మాట్లాడతాడో, వాడికి అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కోర్ట్ తీసుకోండి. కోర్ట్‌లో జడ్జ్ ఉంటాడు. అందరు ఎంతమంది మొత్తుకున్నా గాని జడ్జ్ అసలు ఒక్క మాట కూడా మాట్లాడడు. చాలా సైలెంట్‌గా అన్ని గమనిస్తుంటాడు. సో, అక్కడ జడ్జ్ అనేటోడు ఏంటి హైయెస్ట్ పవర్‌ఫుల్ పొజిషన్‌లో ఉన్నాడు. ఆ పవర్‌ఫుల్ పొజిషన్ నాకెందుకొచ్చింది? ఎందుకంటే హి యూజ్డ్ ద పవర్ ఆఫ్ సైలెన్స్. చాలా సైలెంట్‌గా ప్రతి ఇన్సిడెంట్‌ని, ప్రతి ఒక్క డైలాగ్‌ని, ప్రతి ఒక్క ఇన్‌పుట్‌ని హి విల్ రిసీవ్ ఇట్. సో, తర్వాత ఆయన జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఎంతమంది ఉంటారో అంతమంది నోరు మూసుకొని వింటారు. ఎందుకు? బికాజ్ హి యూజ్డ్ ద పవర్ ఆఫ్ సైలెన్స్. కాబట్టి హి ఎర్న్డ్ ద రెస్పెక్ట్. దట్స్ వై ఎవ్రీబడీ లిజన్స్ టు హిమ్.
హిమ్ ఆర్ హర్ హూఎవర్. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సైలెన్స్ ఫ్రెండ్స్. యూ హ్యావ్ టు ఇంటెన్షనలీ క్రియేట్ ఎ గ్యాప్. ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా, సైలెంట్‌గా వినడం నేర్చుకోవాలి. యూ హావ్ టు బి ఎ గుడ్ లిజనర్ టు ఎర్న్ రెస్పెక్ట్ అని దీని అర్థం అన్నమాట. సో యూ హావ్ టు క్రియేట్ ఎ సెన్స్ ఆఫ్ గ్యాప్ ఇన్ బిట్వీన్ యువర్ కన్వర్జేషన్స్ విత్ యువర్ టీచర్స్ గాని, విత్ యువర్ ఫ్రెండ్స్ గాని, విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ గాని ఎవరైనా తీసుకోండి. గ్యాప్ క్రియేట్ చేసినప్పుడు నువ్వు చాలా అలర్ట్‌గా ఉంటావు. చాలా అటెంటివ్‌గా ఉంటావు. సో అప్పుడు నువ్వు నెక్స్ట్ మాట్లాడే కాన్సెప్ట్ చాలా కేర్‌ఫుల్‌గా, క్లారిటీతో మాట్లాడతావు. దట్స్ వై పీపుల్ స్టార్ట్ రెస్పెక్టింగ్ యూ. అండ్ ద థర్డ్ థింగ్ ఈస్ యూ నీడ్ టు సెట్ యువర్ బౌండరీస్. ప్రతి మనిషికి ఒక బౌండరీస్ ఉండాలి. రైట్? అది ఎంత క్లోజ్ పర్సన్ అయినా యూ హావ్ టు పుట్ సమ్ బౌండరీస్. ఎప్పుడైతే నువ్వు బౌండరీస్‌ని పెట్టుకుంటావో పీపుల్ ట్రీట్ లైక్ ఎ వాల్యూడ్ పర్సన్. పీపుల్ ట్రీట్ లైక్ ఎ మెచ్యూర్డ్ పర్సన్. చూడండి, ఒక మెచ్యూర్డ్ పర్సన్‌కి, ఒక అన్‌మెచ్యూర్డ్ పర్సన్‌కి డిఫరెన్స్ ఏందంటే, ఒక మెచ్యూర్డ్ పర్సన్ హాస్ సో మెనీ బౌండరీస్. ఎవరితో ఎంత మాట్లాడాలి? ఎక్కడ ఎట్లా బిహేవ్ జేయాలి? ఎవరికి ఎంత మాత్రం ఇన్ఫర్మేషన్ వాళ్ళకియ్యాలి? వాళ్ళకి ఏం తెలవాలి మన గురించి అనేది మన కంట్రోల్‌లో ఉండాలి. సో అప్పుడేంటంటే యూ ఆర్ సెట్టింగ్ ఎ లాట్ ఆఫ్ బౌండరీస్. సో నువ్వు ఎప్పుడైతే బౌండరీస్‌ని క్రియేట్ చేసుకుంటావో అప్పుడు నువ్వు ఒక మెచ్యూర్డ్ పర్సన్ లాగా కనపడతావు చూసే వాళ్ళకి. సో ఎప్పుడైనా గమనించండి, నువ్వు ఒక మెచ్యూర్డ్ పర్సన్ లాగా కనిపించినప్పుడు డెఫినిట్‌గా ద చాన్సెస్ ఆఫ్ గివింగ్ రెస్పెక్ట్ ఈస్ మోర్. జనాలు మీకు రెస్పెక్ట్ ఎక్కువ ఇస్తుంటారనమాట. ఎందుకంటే దే ఫీల్ ఇన్ఫీరియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. కాబట్టి దే స్టార్టెడ్ రెస్పెక్టింగ్ యూ ఎ లాట్. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. లాస్ట్‌కొచ్చింది గదా! అనేది లిస్ట్ కాదు ఫ్రెండ్స్. ఇది చాలా పవర్‌ఫుల్ టెక్నిక్. వెరీ పవర్‌ఫుల్ టెక్నిక్. నేను రాసుకున్న దాంట్లో 3 రాసుకున్నా. బట్ ఫోర్త్ వన్ అడిషనల్‌గా మీకొకటి యాడ్ చేస్తున్నా. అదేంటంటే ఇట్స్ మై పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. నేను 'అర్జున్' బిఫోర్ కిక్ బాక్సింగ్ అండ్ 'అర్జున్' ఆఫ్టర్ కిక్ బాక్సింగ్ ఇస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. నేను బిఫోర్ కిక్ బాక్సింగ్ అంటే జనాలు నాతో నార్మల్‌గా మాట్లాడేవాళ్ళు. కిక్ బాక్సింగ్ చేసిన తర్వాత నేషనల్ లెవెల్‌లో ఎళ్లి ఆడిన తర్వాత జనాలు నాతో మాట్లాడే తరీకా మారింది. ఎందుకు మారింది? బికాజ్ ఐ యామ్ డూయింగ్ ఎ థింగ్ వేర్ మోస్ట్ ఆఫ్ పీపుల్ కాంట్ డూ ఇట్. రైట్? ఎక్కువ మంది చేయలేని పని నేనొకటి చేస్తున్నా. సో, అప్పుడు సైకాలజికల్‌గా వాళ్ళు నా ముందొచ్చి నాతో మాట్లాడుతున్నప్పుడు దే ఫీల్ ఇన్ఫీరియర్. సో, ఎప్పుడైతే వాళ్ళు నా ముందు ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవుతారో, అప్పుడు వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. నేను దలుసుకుంటే ఎదుటోడిని సంపేయగలుగుతా. అంత కెపాసిటీ, అంత స్కిల్స్, అంత టెక్నిక్స్ నా దగ్గరున్నాయి. ఐయామ్ నాట్ యూజింగ్ ఇట్. ఆ సంగతి నీకు తెలిసి సరిపోదు. ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి. ఎప్పుడైతే ఎదుటివాడు అరే! వీడు దలుసుకుంటే ఏమన్నా చేయగలుగుతార్రా అని వాడు అనుకున్న రోజు నీకు చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. అని ఎప్పుడైతే ఎదుటి పర్సన్ రియలైజ్ అవుతాడో డెఫినిట్‌గా దే స్టార్ట్ రెస్పెక్టింగ్ యూ. సో, ఎప్పుడైతే నేను కిక్ బాక్సింగ్ నేషనల్ లెవెల్ ఆడొచ్చినానో, అప్పటినుంచి జనాలు నాతో మాట్లాడే తరీకా 100% మారింది ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్‌లో గాని, ఫ్యామిలీ మెంబర్స్ గాని ఎక్కడైనా చూడండి. పీపుల్ స్టార్టెడ్ రెస్పెక్టింగ్ మీ. ఎందుకంటే ఐ హావ్ ద కెపాసిటీ టు డూ ఎనీథింగ్ ఇన్ థిస్ వరల్డ్ అని వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చినా కాబట్టి. సో, యూ హావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ టు ద పీపుల్ థట్ యూ ఆర్ కేపబుల్ అని నువ్వు ప్రూవ్ చేసుకున్నప్పుడు you will get respect from the people. These are the psychological ways to earn respect. రెస్పెక్ట్‌ని డిమాండ్ జేయొచ్చు. రెస్పెక్ట్‌ని ఎర్న్ జేయొచ్చు. రెస్పెక్ట్‌ని డిమాండ్ జేస్తే వాళ్ళు నీ ముందు రెస్పెక్ట్ ఇచ్చి నీ ఎనక తిట్టుకుంటారు. బట్ అదే నువ్వు రెస్పెక్ట్‌ని ఎర్న్ జేయాలి. రెస్పెక్ట్‌ని సంపాదించితే నువ్వున్నా, లేకున్నా నీ గురించి ఆలోచించిన ప్రతిసారి వాళ్ళు నీకు రెస్పెక్ట్ ఇస్తారు. సో, వి నీడ్ టు ఎర్న్ రెస్పెక్ట్ ఇన్ థిస్ సొసైటీ. సో, ఫర్ థట్ వి నీడ్ టు ఇన్‌ఫ్లుయెన్స్ పీపుల్ సైకలాజికల్లీ. సో, ఐ హోప్ ఈ సైకలాజికల్ వేస్ మీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయనుకుంటున్నా. ఈ సైకలాజికల్ వేస్ మళ్ళొకసారి చూసుకుంటే ఫస్ట్ థింగ్ అంటే యూ హావ్ టు బీ అన్‌ప్రెడిక్టబుల్. అండ్ సెకండ్ వన్ ఈస్ యూ నీడ్ టు యూజ్ ద పవర్ ఆఫ్ సైలెన్స్. అండ్ ద థర్డ్ వన్ ఈస్ సెట్ యువర్ బౌండరీస్ ఫర్ యువర్‌సెల్ఫ్. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈస్ యూ హావ్ టు ట్రైన్. యూ హావ్ టు లెర్న్ టు ఫైట్. నువ్వు ఎప్పుడైతే కొట్లాడడం నేర్చుకుంటావో అంటే కొట్లాడడం అంటే ఎళ్లి ఒకరిని కొట్టడం అని కాదు. ఐ మీన్ బట్ యూ హావ్ టు లెర్న్ ద టూల్స్ అండ్ స్కిల్స్. అది ఎదుటి పర్సన్ నుంచి నీకు చాలా రెస్పెక్ట్‌నిస్తది. సో, ఐ హోప్ ఫ్రెండ్స్ ఇది మీకు అర్థమైందనుకుంటున్నా. అండ్ ఇది ఇప్పుడు గాకుండా, ఇప్పుడు మీ పొజిషన్‌లో ఉన్నప్పుడు మీకు యూజ్ అవ్వకుండా ఎనీ టైమ్ ఇన్ యువర్ లైఫ్ ఎప్పటికైనా మీకు ఇది యూజ్ అవ్వచ్చు. ఐ థింక్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదనుకుంటున్నా. అండ్ నేను చెప్పాలన్న ప్రతి పాయింట్‌ని మీకు ప్రాపర్‌గా అర్థమైంది. అండ్ మీరు పాయింట్స్ కూడా రాసుకున్నారని కూడా నేను ఐయామ్ హోపింగ్ ఫర్ థట్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. జై హింద్ ఫ్రెండ్స్. ఆల్వేస్ ట్రై టు బికమ్ పవర్ఫుల్. Try to be so powerful. See you guys in the next video. Bye bye.